ఇదేంటి? వెంకటకృష్ణ గారు మొట్టమొదటిగా తిరుమల కాదు. ఆ? అది ఆ ప్లేస్ తిరుమల కాదు, కాదు. అది తిరుపతి. అవును. అలిపిరి దగ్గర కింద మనం కొండకి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటదన్నమాట. అది అది ఇప్పటి నుంచి కాదు, చాలా సంవత్సరాల నుంచి అక్కడ శిల్పాలు చెప్తూ ఉంటారు. అది ఆస్థాన టిటిడి ఆస్థాన స్థపతి అంటారు. స్థపతి ఆధ్వర్యంలో నడిచేటటువంటి ప్రక్రియ. దాని పని ఏంటంటే ఆ ఈ గుళ్ళకి ఫ్రీగా ఫ్రీగా కాదు కాదు శిల్పాలు టీటీడీది కాదు. సారీ 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 టీటీడీది కాదండి, అది ప్రైవేట్ది. అక్కడ కొంతమంది ప్రైవేట్ శిల్పులు వాళ్ళు ఓన్లీ బిజినెస్ చేసుకుంటున్నారు అంతే తప్ప స్థపతి టిటిడి అధికారిక ఇది కాదని వాళ్ళు చెప్పేది. ఓకే, ఇప్పుడు నేను నాకున్న అంశ ప్రకారం చెప్తున్నాను. అయితే అక్కడ జనరల్ గా జరిగేటి ఏంటంటే ఈ శిల్పాలు ఫ్రీగా ఇచ్చే కార్యక్రమం టీటీడీ ఇప్పటి నుంచే కాదు, టీటీడీ బోర్డు ఉన్నప్పటి నుంచి శిల్పాలు ఫ్రీగా ఇస్తూ ఉంటారు. మేబీ అన్న చెప్పినట్టు ఏవైనా కొని ఉండే వాళ్ళు కూడా శిల్పులు అక్కడ ఉన్నారేమో, నాకు నాలెడ్జ్ లేదు. అది ఆ ప్రక్రియ రెగ్యులర్ గా దాదాపు ఒక 7-8 ఎకరాలలో చాలా వందల మంది శిల్పులు అక్కడ ఉండేవాళ్ళు. దాని తర్వాత లేటర్ అది మారింది అలిపిరి ఘటన తర్వాత, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. ఇక్కడ ఆయన మాట్లాడిన దాంట్లో ఏంటంటే మలమూత్రాదులు, బీరు బాటళ్ళు, మద్యము నాకైతే కనిపించలేదు. మొట్టమొదటిగా శ్రీవారు అన్నాడు, అది శ్రీవారి విగ్రహం కాదు. ఇది నిజంగా ఎంత కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి, ఇందాక భానుప్రకాష్ అన్న చెప్పినట్టు ఆయన వీడియోలు కూడా ఉన్నాయి. నల్లరాయిని నమ్మే వాళ్లను ఏమనాలో నాకు తెలియదు, పాత చెప్పిస్తే ఆ రాయిని కొట్టేసి వస్తాను అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి ఆయన. ఆయన ఇద్దరు బిడ్డలకు హిందూ సాంప్రదాయం ప్రకారం అయితే పెళ్లి జరిగినట్టు ఒక్క ఫోటో చూపించండి చూద్దాం. ఆయన బిడ్డలకు కూడా ఆయన పెళ్లితో సహా నాకు తెలిసినంత వరకు, నాకున్న నాలెడ్జ్ ప్రకారం, బెస్ట్ ఆఫ్ నాలెడ్జ్ ప్రకారం ఆయన హిందూ సాంప్రదాయంలో ఎప్పుడు పెళ్లి చేసుకోలేదు. పోనీ హిందూ సాంప్రదాయంలో పెళ్లి చేసుకొని వాళ్ళు మాట్లాడకూడదా అంటే మాట్లాడచ్చు. నువ్వు దేవుణ్ణే నమ్మవు, నువ్వు ఈ రోజు అక్కడికి వెళ్ళి నీవు ఏదో భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్నట్టు నమస్కారం పెట్టేసి వచ్చావు. ఇంకో విషయం నాకు అర్థం కాదు ఏంటంటే సాగర్, అసలు మామూలు భక్తులకే వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎలా ఉంటుందో తెలుసు. అక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం కాదని క్లియర్గా కనబడుతుంది. అది 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 ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి కాదు, చూస్తే శనీశ్వరుడి విగ్రహం లానే కనపడుతుంది నాకున్న పరిజ్ఞానం మేరకు. కాదు ఇది ఇంకొకటి అని ఎవరన్నా అంటే నాకు తెలియదు. అది మరి వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎట్లా చెప్తున్నాడు? దేవుడి విగ్రహమే, వేరే ముక్కోటి దేవతలో ఎవరో ఒక దేవుడి విగ్రహమే. సో నువ్వు ఏ రోజైనా కరుణాకర్ రెడ్డి, నువ్వు జన్మలో ఈ క్షణం వరకు, నువ్వు పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు దేవుడికి సాష్టాంగ నమస్కారం చేసిన చరిత్ర నీకుందా? యాజ్ ఎ బోర్డ్ చైర్మన్ గా, లోకల్ ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు మీరు. సాష్టాంగ నమస్కారం చేసేట్టు నీ జన్మలో నీవు చేసావు ఆ పని? నువ్వు దేవుడికి చీలా, నువ్వు ఎవరు చేసావు సాష్టాంగ నమస్కారం అంటే? మీ పార్టీకి ఆస్థాన స్వామీజీ ఒక ఆయన ఉన్నాడు కదా విశాఖపట్నం, ఆయన వస్తే ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసావు నువ్వు. స్వరూపానంద స్వామికి చేసావు నువ్వు కూడా. ఈ రోజు దేవుడి గురించి వెళ్ళి అక్కడ ఏదో నువ్వు పెద్ద అపర భక్తుడిగా డ్రామాలు వేస్తా ఉంటే చూడడానికి చాలా అసహ్యంగా ఉంది కరుణాకర్ రెడ్డి గారు, చాలా అసహ్యంగా ఉంది. నాకు తెలిసి భారత రాష్ట్రపతికి కూడా పూర్ణకుంభ స్వాగతము ముఖద్వారం దగ్గర ఇస్తారు. కానీ ఈ విశాఖపట్నం స్వామీజీకి మీరు నమ్మరు, ఎక్కడి నుంచి అంటే అలిపిరి దగ్గర నుంచి పూర్ణకుంభ స్వాగతం ఇచ్చిన మొట్టమొదటి చరిత్ర. రాజవైభవంలే ఆ స్వామికి. ఆ స్వామి అని ఎందుకు అనాలండి అసలు? స్వామి వ్యక్తికి అక్కడి నుంచి ఇచ్చుకుంటా వెంకటేశ్వర స్వామిని స్వామి అంటాం, వీళ్ళని స్వామి ఎందుకంటాం? అనాల్సిన అవసరం ఏముంది? రెండోది ఏంటంటే వెంకటకృష్ణ గారు, రక్త మాంసాలు ఊపిరి తీసుకుండే ఏ వ్యక్తి కూడా స్వామి కాదు. రక్త మాంసాలు శ్వాస తీసుకుంటే ఏ వ్యక్తి మనిషి కూడా స్వామి కాదు. కేవలం వాళ్ళు మంచిని బోధించే వ్యక్తులు మాత్రమే. అదోగా
అద్వితీయం దేవుడు అంటే. నువ్వు అద్వితీయమైనటువంటి కలియుగ దేవుడికి సాష్టాంగ నమస్కారం చేయలేదు కానీ రక్తమాంసాలు తీసుకొని నువ్వు భోంచేసి ముప్పూట్ల భోంచేసే వ్యక్తులకి నువ్వు సాష్టాంగ నమస్కారం చేసిన వ్యక్తి నువ్వు దేవుడి గురించి మాట్లాడుతున్నావు. లేని దీని ప్రజల్లో ఒక భయాలను సృష్టిస్తున్నావు. రైట్, ఒక్క నిమిషం సాగర్ గారు, ముందేమో గోవులు ఉన్నాయని అసలు చెప్పేసి టీటీడీ ఇవాళ బోర్డు మీటింగ్లో ఈ అంశాన్ని ఇంత సీరియస్గా తీసుకుని క్రిమినల్